కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఉత్సవాల్లో జాతీయ జెండాను మంత్రి శ్రీధర్ బాబు ఎగురవేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం లాంటివి నిరంతరాయంగా కొనసాగుతాయన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని ఆయన తెలిపారు. సోదరులారా, భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలకి, స్వాతంత్ర సమరయోధులకి, ప్రజాప్రతినిధులకి, విద్యార్థులకి, జర్నలిస్టులకి, ఉద్యోగస్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇందిరమ్మ ఇళ్ల పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తా ఉంది. ఈ పథకం కింద ఒక్క సంవత్సరంలోనే 4,50,000 గృహాలు నిర్మించ తలపెట్టాం. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మించడం జరుగుతుంది. నానాటికి పెరుగుతా ఉన్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 1,47,084 మంది వినియోగదారులకు 2,79,243 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 864.22 లక్షల రూపాయల సబ్సిడీని అందించడం జరిగింది. గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్ల లోపల విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు 139,329 జీరో బిల్లులను జారీ చేయడం జరిగింది. మొత్తం 1,57,348 కుటుంబాలకి ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది.